ఆల్ ఇండియా సివిల్ సర్వీస్ ర్యాంకుల్లో 11వ ర్యాంకు సాధించిన యువతి సాయి శివాని. ప్రస్తుతం మనం సాయి శివాని గారితో ఉన్నాము. కంగ్రాచులేషన్స్ సాయి శివాని. థ్యాంక్ యూ. మీరు ఎలా ప్రిపేర్ ఎన్నిసార్లు నేను 2 టైమ్స్ అటెంప్ట్ చేశానండి. ఇది నా సెకండ్ అటెంప్ట్. 2 టైమ్స్ కూడా నేను ఇంట్లో నుంచే ప్రిపేర్ అయ్యాను. ఆన్‌లైన్ రిసోర్సెస్ యూజ్ చేసుకొని అండ్ కొన్ని టెలిగ్రామ్ గ్రూప్స్ యూజ్ చేసుకొని నేను ప్రిపేర్ అయ్యాను. అండ్ దీనికోసము నేను చాలా అనాలిసిస్ కూడా చేసుకున్నాను. ఫస్ట్ అటెంప్ట్‌లో ప్రిలిమ్స్ క్లియర్ అవ్వలేదు. సో, ఎక్కడెక్కడైతే మిస్టేక్స్ ఉన్నాయి అండ్ నా వీక్ ఏరియాస్ ఏంటి అనేది థరోగా అనాలిసిస్ చేసుకొని ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ గానీ, సిలబస్ టాపిక్స్ కానీ అన్నిటి మీద నోట్స్ ప్రిపేర్ చేసుకొని అండ్ ఎగ్జామ్ ముందుకొచ్చేటప్పటికి షార్ట్ నోట్స్, కీవర్డ్ నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకొని థరోగా రివిజన్ చేశాను. రిసోర్సెస్ చాలా తక్కువ రిసోర్సెస్ పెట్టుకొని వాటిని మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేశాను. అండ్ ఇట్లాంటి స్ట్రాటజీస్ ఈ అటెంప్ట్‌లో వర్క్ అయ్యాయని నేను అనుకుంటున్నాను. మీరు ప్రిపేర్ అవ్వడానికి మీ తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎలా ఉంది? మా మా మదర్ అండ్ ఫాదర్ నన్ను చాలా ఎంకరేజ్ చేశారు. వాళ్ళ సపోర్ట్ లేకపోతే ఇంత పాసిబిలిటీ ఉండేది కాదు డెఫినెట్‌లీ. బికాజ్ ఈ జర్నీ చాలా లాంగ్ ఉంటది. 2, 3 ఇయర్స్ మనము ఒకటే పని మీద కష్టపడాలి అంటే దానికి చాలా సపోర్ట్ కావాలి మెంటల్లీ అండ్ ఎమోషనల్లీ. అది నాకు మా ఫ్యామిలీ నుంచి, నా ఫ్రెండ్స్ నుంచి దొరికింది. అండ్ వాళ్ళు కాన్స్టెంట్‌గా నన్ను సపోర్ట్ చేశారు. నన్ను నమ్మారు. దానివల్లే నేను ఇవాళ ఈ పొజిషన్ తెచ్చుకున్నాను అని నేను అనుకుంటున్నాను. సెకండ్ టైమ్ మీరు అటెంప్ట్ చేశారు. 11వ ర్యాంక్ వచ్చింది. మీకు 11వ ర్యాంక్ వస్తది అనే ఆలోచన ఉండేది. 11థ్ ర్యాంక్ వస్తుంది అని నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. బట్ నేను చేసిన హార్డ్ వర్క్‌కి 50 లోపు వస్తుంది అని ఒక ఫీలింగ్ ఉండేది. అది కూడా అదొక ఫీలింగ్ ఉండేది చదివిన కాబట్టి. బట్ 11థ్ ర్యాంక్ వస్తుంది అని ఇంత పెద్ద కాంపిటీటివ్ ఎగ్జామ్‌లో నేను అనుకోలేదు. మీరు యువతకు ఏం చెప్పబోతున్నారు? ఎలా ప్రిపరేషన్ కొంచెం మెయిన్ ఏంటంటే డిస్ట్రాక్షన్స్ ఎక్కువ ఉంటాయి ప్రిపరేషన్‌లో. ఎందుకంటే చాలా లాంగ్ పీరియడ్ ఉంటది. కొంచెం లోన్లీనెస్ ఉంటది ప్రిపరేషన్‌లో. కాబట్టి ఆ టైంలో డిస్ట్రాక్షన్ లేకుండా ఫోకస్డ్‌గా ఉండాలి గోల్ పట్ల. అండ్ రెగ్యులర్‌గా డిసిప్లిన్డ్‌గా ఎఫర్ట్స్ పెట్టడానికి ముందుకు రావాలి. అలా డిసిప్లిన్డ్‌గా మనం ఎఫర్ట్స్ పెడితే ఇఫ్ నాట్ టుడే టుమారో అయినా మనకు ఒక డే వస్తది ష్యూర్‌లీ. సో, డిసిప్లిన్డ్ మేనర్‌లో మీరు ఎఫర్ట్స్ పెట్టి టాస్క్స్ అన్నీ కన్సిస్టెంట్‌గా కంప్లీట్ చేసుకోండి. కృషి, పట్టుదల లేనిది ఏదైనా సాధించలేమని సాయి శివాని చూసి నేర్చుకోవచ్చు. ఇదే స్ఫూర్తితో యువత కూడా స్ఫూర్తితో సాధకం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఓవర్ టు స్టూడియో.